న్యూస్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి కాకాని అరెస్ట్, నెల్లూరుకు తీసుకొచ్చిన పోలీసులు. మిస్సింగ్ ల్యాండ్ ఆరోపణలపై విచారణ, కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం. గద్వాల కార్యకర్తలతో కేటీఆర్ భేటీ, నియోజకవర్గంలో పరిస్థితులపై చర్చ. ఏపీని తాకనున్న నైరుతి రుతుపవనాలు, తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ క్వాడ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగళూరులో కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కాకానిని నెల్లూరు తీసుకువచ్చారు. వెంకటాచలం పిహెచ్సిలో కాకానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరి కాసేపట్లో వెంకటగిరి కోర్టుకు కాకానిని తరలించనున్నారు. ఈ నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. పొదలకూరు మండలం రుస్తుం మైన్స్లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో గత 2 నెలలుగా పరారీలో ఉన్నారు కాకాని. కాకాని కోసం నెల్లూరు జిల్లా పోలీసులు 4 రాష్ట్రాల్లో గాలించారు. విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 4 ప్రత్యేక పోలీసు బృందాలు గాలించాయి. ఎట్టకేలకు ఆదివారం బెంగళూరు శివార్లలో కాకానిని అరెస్ట్ చేశారు. పొదలకూరులో మైన్ను ఆక్రమించుకుని 100 కోట్ల ఖనిజాన్ని అక్రమంగా తరలించారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే సోమిరెడ్డి, టీడీపీ నాయకులు అప్పట్లో చేసిన ఫిర్యాదుల్లో కదలిక వచ్చింది. ఈ దోపిడీపై విచారణ జరిపిన అధికారులు సుమారు 250 కోట్ల విలువైన క్వార్ట్జ్ను అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. 10 మందిపై మార్చి 24న కేసు నమోదు చేశారు. కాకానిని A4గా చేర్చారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని మార్చి 25న నెల్లూరు పోలీసులు కాకానికి నోటీసులు ఇచ్చారు. అయితే అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నెల్లూరు నివాసంలో ఎవరూ లేని అక్రమ క్వార్ట్జ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెంగళూరులో కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కాకానిని నెల్లూరు తీసుకువచ్చారు. వెంకటాచలం పిహెచ్సిలో కాకానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మరి కాసేపట్లో వెంకటగిరి కోర్టుకు కాకానిని తరలించనున్నారు. ఈ నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. పొదలకూరు మండలం రుస్తుం మైన్స్లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో గత 2 నెలలుగా పరారీలో ఉన్నారు కాకాని. కాకాని కోసం నెల్లూరు జిల్లా పోలీసులు 4 రాష్ట్రాల్లో గాలించారు. విమానాశ్రయాలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
4 ప్రత్యేక పోలీసు బృందాలు గాలించాయి. ఎట్టకేలకు ఆదివారం బెంగళూరు శివార్లలో కాకానీని అరెస్ట్ చేశారు. పొదలకూరులో మైన్ ఆక్రమించుకొని 100 కోట్ల ఖనిజాన్ని అక్రమంగా తరలించారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే సోమిరెడ్డి టీడీపీ నాయకులు అప్పట్లో చేసిన ఫిర్యాదుల్లో కదలిక వచ్చింది. ఈ దోపిడీపై విచారణ జరిపిన అధికారులు సుమారు 250 కోట్ల విలువైన క్వార్జ్ను అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. 10 మందిపై మార్చి 24న కేసును నమోదు చేశారు. కాకానీని A4గా చేర్చారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని మార్చి 25న నెల్లూరు పోలీసులు కాకానికి నోటీసులు ఇచ్చారు. అయితే అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎట్టకేలకు క్వార్జ్ కేసులో క్వార్జ్ కుంభకోణంలో 250 కోట్లకు సంబంధించిన క్వార్జ్ కుంభకోణంలో ఆ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే ఆ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? ఎట్టకేలకు మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిని నిన్న బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే 2 నెలల నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారు. అందుకోసమే మాజీ మంత్రి కాకానికి లుకౌట్ నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలో రుత్తు మైన్స్ లో అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో కాకాని కేసు నమోదైంది. అయితే అప్పటి నుంచి కూడా 2 సార్లు ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు కూడా అందజేశారు. అయితే 2 సార్లు నోటీసులు అందుకున్న కాకాని గోవర్ధన్ తర్వాత 3వసారి నుంచి కూడా కనిపించకుండా పోయారు. సో అప్పటి నుంచి కూడా పోలీసులు ఆయన కోసం గాలిస్తూ ఉన్నారు. 4 బృందాలుగా ఏర్పడి 4 రాష్ట్రాల్లో ఆయన కోసం వెతుకులాట ప్రారంభించారు. అయినప్పటికీ కూడా కాకాని కనిపించలేదు. అయితే నిన్న రాత్రి బెంగళూరు సమీపంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ అక్రమ క్వార్ట్జ్ కేసులో కాకాని A4గా ఉన్నారు. సో ఆయన లుకౌట్ నోటీసు జారీ చేయడంతో ఆయన మీద కేసు పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున మాత్రం దొరికారు కాబట్టి ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో ఈ కాకాని పోలీసులు విచారిస్తున్నారు. అయితే వెంకటగిరి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్కి తరలిస్తారు. రిమాండ్కి తరలించిన తర్వాత మళ్ళీ పోలీసులు కోర్టుకి అప్రోచ్ అయ్యి పోలీస్ కస్టడీ కోరే అవకాశం ఉంది. బహుశా మళ్ళీ ఈ రోజు కస్టడీ కోరుతారా, రేపు కస్టడీ కోరుతారనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తానికైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు పోలీసులు ఒక సవాల్గా స్వీకరించారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరెవరు ఈ కేసులు ఇంకెవరిని అరెస్ట్ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిస్ వరల్డ్ పోటీలపై వచ్చిన సంచలన ఆరోపణలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ వ్యవహారంలో నిజానిజాలను తేల్చేందుకు డీజీ శిఖా గోయల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై విచారణకు జరిపేందుకు సీనియర్ ఐపీఎస్లతో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. రమా రాజేశ్వరి, సైబరాబాద్ ఎస్బీ డీసీపీ సాయిశ్రీ నేతృత్వంలో కమిటీ విచారణ చేపట్టింది. పోటీల నిర్వహణపై కంటెస్టెంట్ల నుంచి సమాచారం సేకరిస్తుంది. మిల్లా మ్యాగీ ఆరోపణల్లో నిజమెంతనన్నదిపై దర్యాప్తు తేలనుంది. బ్రిటన్కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అనూహ్యంగా ఈ పోటీల నుంచి వైదొలిగింది. ముందు ఆమె వ్యక్తిగత కారణాల వల్ల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ ఆ తర్వాత ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నెట్టింట వాడివేడి చర్చ నడుస్తోంది. 24 ఏళ్ల మిల్లా మ్యాగీ గతేడాది మిస్ ఇంగ్లాండ్ టైటిల్ గెలిచింది.
దీంతో ఆమె ప్రస్తుతం భారతదేశం హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చింది. ఈ క్రమంలో తాను పోటీల నుంచి తప్పుకోవడానికి గల కారణాలు వివరించింది మ్యాగీ. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా పోటీదారులను ఉదయం నుంచి రాత్రి వరకు మేకప్తోనే ఉండేలా చేస్తున్నారని, ఆఖరికి ఉదయం టిఫిన్ చేసే సమయంలో కూడా మేకప్ తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక మిస్ వరల్డ్ పోటీలపై వచ్చిన సంచలన ఆరోపణలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ వ్యవహారంలో నిజానిజాలను తేల్చేందుకు డీజీ శిఖా గోయల్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. మిస్సింగ్ ల్యాండ్ ఆరోపణలపై విచారణ జరిపేందుకు సీనియర్ ఐపీఎస్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటైంది. రమా రాజేశ్వరి, సైబరాబాద్ ఎస్బీ డీసీపీ సాయిశ్రీ నేతృత్వంలో కమిటీ విచారణ చేపట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరుగుతున్నాయో దీనిపైన మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగీ అయితే కొన్ని ఆరోపణలు అయితే చేసింది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? బ్రిటన్కు చెందిన మిస్సింగ్ ల్యాండ్ మాత్రం పోటీ నుంచి తప్పించుకుంది, అటు బయటికి రావడం జరిగింది. అయితే ముందస్తులో మాత్రం ఆమె పర్సనల్ విషయం వల్లనే ఆమె బయటకు వస్తున్న నేపథ్యంలో చివరికి మాత్రం ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మాత్రం ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే ఖచ్చితంగా దీని మీద పూర్తి సమాచారం తీసుకునే మాత్రం కమిటీని ఏర్పాటు చేయండి. ఈ కమిటీలో వచ్చేసి సీనియర్ అధికారులు వచ్చేసి దీనిలో జాయిన్ కావడం జరిగింది. దీనిలో డీజీ శిఖా గోయల్ ఆధ్వర్యంలో మాత్రం ఒక కమిటీ ఏర్పాటు చేసి దీనిలో సీనియర్ అధికారులు 4గురిని కమిటీగా ఏర్పాటు చేసుకుని మాత్రం అసలు ఏం జరిగింది పూర్తి విచారణ చేపడంతో మాత్రము రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయండి. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వచ్చేసి ఈ మిస్ ఇండియా పోటీలకు సంబంధించిన వాళ్ళు వచ్చిన నేపథ్యంలో మాత్రము సుమారుగా 12 రోజులు మాత్రం ఆసక్తికరంగా వీళ్ళ షెడ్యూల్ కొనసాగేది. దీని తర్వాత హైదరాబాద్ పట్టణ కేంద్రంలో భాగ్యనగరంలో ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన విషయంలో మాత్రము ఈ మాట బయటకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వేరే దేశాల సంస్థ మిస్ వరల్డ్ వాళ్ళు మన రాష్ట్రానికి వస్తే మనకు నిధులు నిక్షేపాలు వస్తాయి, ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందింది అనే విధంగా మాత్రము మిస్ వరల్డ్ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం స్వాగతం పలికి ఆహ్వానించడం జరిగింది. అయితే ఈ మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన తర్వాత అనూహ్యంగా ఈ మాట వచ్చిన తర్వాత మాత్రము రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా హవక్ అయిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చేసి మన భారతదేశంలో అది మన భాగ్యనగరం వచ్చేసి ఈ మిస్ వరల్డ్ పోటీలో భాగస్వామ్యం అయ్యే విషయం అందరూ తెలిసిందే. అయితే ఇలా మిస్ వరల్డ్ భాగస్వామ్యం అయ్యే వాళ్ళు ఒక్కసారిగా ఈ మాట చెప్పిన తర్వాత అసలు నిజాలు ఏంటి, ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది, దీని మీద పూర్తి సమాచారం తీసుకోవాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీని మాత్రం 4 సీనియర్ అధికారులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. సో ఆ కమిటీకి సంబంధించి ఈ రోజు ఆ కమిటీ అనేది కొనసాగుతుంది. రానున్న రోజుల్లో దీని మీద పూర్తి విచారణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మాత్రం అధికారులు ముందస్తు సమాచారం తీసుకోవడానికి వచ్చేసారు. అయితే సుధాకర్, ఏదైతే ఈ మిల్లి మ్యాగ్ చేసిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆమెనైతే దానికి సంబంధించి నిర్వాహకులు ఏ రకంగా స్పందిస్తున్నారు? ఎందుకంటే ఎవరైతే ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఆమె వెళ్ళేటప్పుడు తన యొక్క వ్యక్తిగత కారణాలతోటి తన ఇంట్లో బాగలేకుండా వెళ్తున్నానని చెప్పి ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టుగా వాళ్ళైతే వెల్లడించారు. దీని గురించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒకటే సంపత్. అయితే ఈ మిస్ వరల్డ్ సంబంధించిన వాళ్ళు చూసుకుంటే ఉదయం నుండి సాయంత్రం దాకా వీరంతా ఒకే రూమ్ లో అంటే మేకప్ సంబంధించిన రూమ్ లోనే ఆయన కొనసాగుతారు. అక్కడ తర్వాతనే మిస్ వరల్డ్ భాగస్వాములైన ప్రొడక్షన్ ప్లస్ కాడికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో అంటే ఈ సమయంలో ఏం జరుగుతుంది కానీ ఒక్కసారిగా బయటకు వచ్చేది ఈ మాట చెప్పడం మాత్రము ఈ మిస్ వరల్డ్ పోటీలకు ఎవరు స్వాగతం పలికి పోటీలు నిర్వహిస్తున్నారో వాళ్ళు మాత్రం ఒక్కసారిగా హవక్ కావడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం సైతం ఒక్కసారిగా హవక్ కావడం జరిగింది. ఏంటి ఎప్పుడు లేని విధంగా భారతదేశంలో
నేపథ్యంలో మొట్టమొదటిసారిగా భాగ్యనగరంలో ఈ మిస్ వరల్డ్ పోటీలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఎంతో కొంత అభివృద్ధి చెందే అవకాశాల నేపథ్యంలో ఒక్కసారిగా ఇంగ్లాండ్ చెందిన ఈ మిస్ వరల్డ్ ఈ మాట చెప్పిన తర్వాత మాత్రం రాష్ట్రం ఒక్కసారిగా ఉలికిపడనుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది, నిజంగానే ఇలా జరిగిందా, లేకపోతే ఎవరైనా అన్నారా, లేకపోతే వీరే పోటీ నుంచి తప్పించుకునేందుకు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారా అనే ధోరణి మాత్రం కొనసాగుతున్న. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిస్ వరల్డ్ పోటీల్లో ఇటువంటి వాక్యాలు రావడం మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే దేశవ్యాప్తంగా ఒక చర్చగానే కూర్చున్నాం. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీపై సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మరోసారి అసహనం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉన్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ 16 నెలల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఒకవేళ వెళ్లాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాను, కానీ కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం వెళ్ళనని అన్నారు. రాజకీయంగా బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంతో తనకు ఎలాంటి విభేదాలు లేవని కోనప్ప తెలిపారు. టీఆర్ఎస్ లో పోతున్నాడని చెప్పి ఇంకే రోజుతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. గత 3 నెలల క్రితం 4 నెలల క్రితం చెప్పాం. దాదాపు ఇప్పుడు 9 నెలల కాలం అయింది. మేము ఆ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీలో ఎక్కడ కూడా మేము పార్టిసిపేట్ చేయట్లేదు, ఎక్కడ కూడా పోవట్లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉన్నాం. వాళ్ళు ఏ మీటింగ్ మేము అటెండ్ కాలేదు, వాళ్ళు ఏ అభివృద్ధి కార్యక్రమం మమ్మల్ని పిలవలేదు, ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా ఈ నియోజకవర్గంలో చేయలేదు. కాబట్టి ఆ ప్రశ్న ఉత్పన్నమే కాదు. మేము ఆ పార్టీకి 9 నెలల నుంచి దూరం ఉన్నాం, ఇంకా కూడా దూరంగా ఉంటామని చెప్పి కేసీఆర్ దేవుడు అని చెప్పి చెప్పినాం. కాంగ్రెస్ లో చేరినాడు, స్టేజ్ మీద చెప్పిన కేసీఆర్ ఇక్కడ చాలా అభివృద్ధి చేశాడు, ఆయన పాదాభివందనం అని చెప్పి చెప్పింది. ఇక్కడ జరిగిందంటే ఎవరైతే నన్ను పర్సనల్ గా తిట్టిండో ఆ వ్యక్తిని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని చెప్పి ఆ కోపంతోనే నేను బయటకు వెళ్ళాను. కానీ నాకు వేరే అక్కడ ఎటువంటి కాంట్రవర్సీ లేదు. నేను కేసీఆర్ కుటుంబం గురించి కానీ కేసీఆర్ గారి గురించి కానీ నాకు ఎటువంటి 2 అంశం రానున్న రోజులకి జెండా పట్టే అవకాశం చూద్దాం. రాజకీయ పరిస్థితుల్లో ఏ రకంగా ఏ పోవచ్చో పోతాం, కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇవాళ దాచుకుంటాను. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో పోతున్నాడని కాళేశ్వరం పుష్కరాలకు తనను ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ స్పందించారు. డబ్బు కంటే కులమే గొప్పదని నేర్చుకున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కులానుసారంగా నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూశానని తెలిపారు. తనని ఆహ్వానించకపోవడం ఎంతగానో బాధ పెట్టిందని చెప్పుకొచ్చారు. రాజ్యాంగం ప్రకారం కులాలకు సంబంధం లేకుండా మనుషులు దేవస్థానాలకు వెళ్లొచ్చని మరోమారు ఎంపీ గడ్డం వంశీ గుర్తు చేశారు. కొంచెం బాధేసింది. మా హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను. నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరూ అని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది. అందుకనే ఈరోజు చాలా ముఖ్యము. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ టు ఎవ్రీబడి, ఆర్టికల్ 15B అండ్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అగేన్స్ట్
ఇంకా రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళ భక్తులు క్షేమంగా వచ్చి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను. ధన్యవాదాలు. రాబోయే 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీతో పాటు తెలంగాణలో వచ్చే 4 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మోస్తారు నుంచి భారీ వర్షాలు ఏపీకి చెందిన ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవచ్చని హెచ్చరిక జారీ చేసింది. ఇక తెలంగాణలో మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా మట్టి శిల్పకారులు, ఓపెన్లో పనిచేసే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ కోరుతోంది. గత 2 రోజులుగా కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే మరో 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కేరళ రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ ఇచ్చింది. ఇడుక్కి, ఎర్నాకుళం, తిరువనంతపురంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీతో పాటు తెలంగాణలో వచ్చే 4 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మోస్తారు నుంచి భారీ వర్షాలు ఏపీకి చెందిన ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలో కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురవవచ్చని హెచ్చరిక జారీ చేసింది. ఇక తెలంగాణలో మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా మట్టి శిల్పకారులు, ఓపెన్లో పనిచేసే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ కోరుతోంది. ఇక గత 2 రోజులుగా కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే మరో 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కేరళ రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ ఇచ్చింది. ఇడుక్కి, ఎర్నాకుళం, తిరువనంతపురంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.